2019లో తిరిగి పాణ్యం నుంచే మీరు అంటే మీరు కానీ మీ భార్య గౌరు చరితారెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గౌరు చరితారెడ్డి గారు బరిలో దిగే అవకాశం ఉందంటారా? చిరుతమ్మ ఖచ్చితంగా చిరుతమ్మని. అయితే పాణ్యం నుంచి గతంలో అంటే 2009 వరకు కూడా తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్న కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు తిరిగి వైసీపీలోకి వస్తున్నారు, అందుకు రంగం కూడా సిద్ధమైంది అనే సంకేతాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కాటసాని రాంభూపాల్ రెడ్డి తిరిగి అతను 2019లో పాణ్యం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారు. ఇందుకు మీకు ప్రతిఫలంగా మీ అయితే గౌరు దంపతులు ఇరువురిలో ఒకరికి ఎమ్మెల్సీ ఇంకొకరికి ఇంకొక పదవి ఇచ్చి సంతృప్తి పరిచే విధంగా కూడా రంగం సిద్ధం చేస్తున్నారనేది కూడా గట్టిగా వాదనలు వినిపిస్తున్నాయి. మీ సమాధానం? వాస్తవమే, ఇది అదే ప్రయత్నం చేశాడు భూపాలరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, అవకాశం ఏమని అడిగారు అంటే చిరుతమ్మని కాదని ఇవ్వలేమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుతమ్మ, జిల్లా అధ్యక్షుడు గౌరవించండి, ఆ కుటుంబాన్ని కాదనకుండా నీకు ఎట్లా ఇవ్వగలుగుతున్నావు? వేరే ఎంపీ పార్లమెంట్కి రమ్మని అడిగాడు, లేదా వేరే అసెంబ్లీలో ఇవ్వమని అడిగాడు. భూపాలరెడ్డి గారి మీద నాకు అభిమానం ఉంది, వస్తే పార్టీలో చేర్చుకోవడానికి ఇబ్బంది లేదని నేను కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు. అంటే గౌరు చరితారెడ్డి గారు పెద్దగా పట్టు సాధించలేకపోయారు, క్యాడర్లో కూడా పట్టు లేకుండా పోతుంది. గౌరు చరితారెడ్డి గారు ఈసారి నిలబడినా కష్టం అవుతుంది అక్కడ విజయము. అంతటి ఖచ్చితంగా ప్రభుత్వం రావాలి అంటే కర్నూలు జిల్లాలో ఇతర నాయకులను ఎదుర్కోవాలి అంటే గౌరు వెంకటరెడ్డి ఒక్కరి వల్ల కాదు, కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఖచ్చితంగా తోడైతేనే అది సాధ్యం అవుతుందనే భావనతో ఖచ్చితంగా అతనికి టికెట్ ఇస్తామని పిలుస్తున్నారని చెప్తున్నారు. అటువంటిది లేదు, మా పార్టీ నుంచి పిలుపులేదు. ఒక పాణ్యములనే కాదు, గౌరవ వెంకటరెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఈ జిల్లా మొత్తంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ డెవలప్మెంట్ నాకు కూర్చుంది. పార్టీని గెలిపించడం కోసం ప్రతి అధ్యక్షునిగా ప్రతి తాలూకాలో నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రతి ఒక్కరిని కూడా పార్టీ కోసం ముందుకు సహకరిస్తున్నాం. అటువంటిది పాణ్యం కాన్ఫరెన్స్లో ఎట్లా ఎదుర్కొంటాను? అన్ని రకాలుగా అందరికంటే ఈరోజు ఫస్ట్ గెలిచే సీటు ఏది అంటే ఒకటి ఫస్ట్ చర్లపాటి నారాయణ రెడ్డి, 2 చరితమ్మ అనేది కూడా ఉంది మళ్ళీ. ఇవే కాకుండా మా జిల్లాలో 14లో ఖచ్చితంగా మళ్ళీ 11, 12 సీట్లు ఈజీ గెలుస్తున్నాం. ఒకరు ఇద్దరు నుతి తలరాతలు లేక ఓడిపోవాలి తప్ప ఈ జిల్లా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సిద్ధంగా ఉన్నాం. అంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఇక మీ పార్టీలోకి రానట్టేనంటారా? కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మోస్ట్లీ పాణ్యం టికెట్ ఇస్తేనే వస్తా అని చెప్పి అడగడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు కాదు అని చెప్పడం జరిగింది. ఒకవేళ దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి పాణ్యం టికెట్ ఇస్తామని అంగీకరించి పార్టీలోకి తీసుకుంటే మీ పరిస్థితి ఏమంటారు? చాలా వరకు ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు నాతో, భూపాలరెడ్డి గారు వచ్చారు ఇట్లా అడుగుతున్నారు అని. అంటే మీ ఆలోచన ఏ విధంగా చెప్పండి అన్న అని చెప్పాను. నీకు తప్పదు ఇవ్వాలనుకుంటే చెప్పు, ఐఎమ్ క్లియర్గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ప్రశాంతంగా ఎన్నుకుంటా. నువ్వు సీఎం కావాలి నాకు రాజశేఖర రెడ్డి తండ్రి అని ఏ విధంగా అనుకున్నావు, ఆయన కొడుకు సీఎంగా కోరుకున్నానికి నీ తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని కూడా చెప్పాను. అట్టయితే జిల్లాలో నేను మిమ్మల్ని పోగొట్టుకోలేమని చెప్పాను. టోటల్గా నాకు పాలిటిక్స్ నుంచే పక్కకు పోతాను, పిల్లలు ఎదుగుతున్నారు, చదివించుకోవాలి, నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. నీకు అంతగా తప్పదు ప్రెజర్ ఉంది అంటే కూడా నేను మానుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కూడా చెప్పాను. నాకేమీ ఖచ్చితంగా ఎమ్మెల్యేలే కావాలా, ఈ పదవే ఉండాలా అనే ఆలోచన లేదు. నా ఆలోచన నందికొట్కూరులో అతన్ని అరాచకాలు తగ్గించి ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి నేను రాజకీయంలోకి వచ్చిన తప్ప, అరాచకాలు బయట రాజశేఖర రెడ్డి అట్లా రాజకీయంలోకి వచ్చిన తప్ప నా టార్గెట్ అయిపోయింది. 2004లో చిరుతమ్మ గెలుస్తూనే నాకు తర్వాత టికెట్ కావాలని కానీ 9లో అడిగాం. లేదు, జైలుకి పోయిన తర్వాత మీరు పోటీ చేసే అర్హతను కోల్పోతారు. 7 ఏళ్ల పాటు 6.5 సంవత్సరం 7 ఏళ్ల పాటు అర్హతను కోల్పోయారు మీరు. ఇప్పుడు మళ్ళీ ఎలిజిబిలిటీ వచ్చింది మీకు ఇప్పుడు రాజకీయాల్లోకి. ఆ క్రమంలోనే గౌరు చరితమ్మ గారిని మీరు నిలబెట్టడం జరిగింది, ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. 2వ సారి కూడా ఎమ్మెల్యే అయింది ఆవిడ. అయితే 3వ సారి మీరు బరిలో ఉంటారు, లేదంటే ఇద్దరికి టికెట్లు కావాలని అడుగుతున్నారా? నాకైతే టికెట్ కావాలని కోరిక లేదు, ఎమ్మెల్యేగా నిలబడాలని కోరిక లేదు. కేవలం చరితమ్మ ఒకతే నిలబడుతుంది. పార్టీకి తప్పదు నిలబడాలన్నప్పుడు ఎక్కడైనా పోటీ చేస్తా, అది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తానే, లేకుంటే నాకు అవసరం లేదు. ఏ టికెట్ కావాలని అడగాను, ఉంటారు జిల్లా అధ్యక్షులుగా ఉంటా, ఏ టికెట్ నేను అడగాను. ఎక్కడ అవసరం ఉంది అక్కడ పో అని చెబితే అక్కడ పోతా, అది జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలా, నాకు భార్యకు కావాలా అడగాను, ఒకటే.